హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు ద డాక్టర్స్ జర్నీ ఛానల్. సో నా పేరు ఆకాష్, నాది ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి. నేను రష్యాలో సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను. సో అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఏంటంటే, ఈరోజు ఇండియాలో నీట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. మీకు అందరికీ తెలిసేది ఆదివారం ఈరోజు 2 గంటల నుంచి 5:15 వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. సో ఎవరైతే అటెండ్ అయ్యి రాశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో ఆల్రెడీ ఆ ఎగ్జామ్ విషయంలో ఏదైతే బిగ్ మిస్టేక్ జరిగిందో మనందరికీ తెలుసు, పేపర్ లీక్ అయ్యింది. మళ్ళీ ఆ నీట్ ఎగ్జామ్ అనేది రీకండక్ట్ చేశారు. ఈసారి ఎయిర్ ఫోర్స్ని ఇన్వాల్వ్ చేసి ఈ ఎగ్జామ్ పేపర్స్ అనేది షిఫ్ట్ చేశారు ప్రతి స్టేట్కి. సో ఈసారి అయితే లీక్ అయితే అవ్వలేదు పేపరు. సో పేపర్ అనాలిసిస్కి వచ్చేస్తే బయాలజీ అయితే మోడరేట్గా ఉందంట, ఈజీ టు మోడరేట్, అండ్ కెమిస్ట్రీ వచ్చేసి మోడరేట్ టు డిఫికల్టీ మధ్యలో ఉంది, అండ్ ఫిజిక్స్ అయితే ఈసారి అయితే చాలా డిఫికల్టీగా ఇచ్చారని చెప్తున్నారు. సో కొంచెం ఈసారి అయితే ఈ రీనీట్ పెట్టే పేపర్ అయితే కొంచెం టఫ్గా వచ్చిందని అయితే మనం మాట్లాడుకోవచ్చు కంపారిజన్ టు ముందు పెట్టిన ఎగ్జామ్ కన్నా. సో అయితే ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే రీల్స్ అవి వస్తున్నాయి. 10 minutes లేట్గా వెళ్ళారు, 5 minutes లేట్గా వెళ్ళారు, 1 minute లేట్గా వెళ్ళారు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ ఎగ్జామ్ అనేది మన లైఫ్ అంబిషన్ ఒక ఎగ్జామ్. ఇది మనం ఎంత కష్టపడితే కానీ దాని విలువ అనేది మనకు తెలుస్తుంది. సో అటువంటిది 10 minutes 5 minutes లేట్గా అయితే వెళ్తున్నారు ఎగ్జామ్కి. ఇప్పుడు కూడా వీడియోస్ అయితే వస్తున్నాయి వాటి గురించి. సో అది ఎందుకనేది ఇంకా ఇది ప్రతి ఇయర్ అయితే రిపీట్ అవుతుంది, 10 minutes లేట్ అవ్వడం, 5 minutes లేట్ అవ్వడం. సో ముందుగానే వెళ్ళి ఉంటే ఎంత బాధపడాల్సిన అవసరం అయితే ఉండదు. సో ట్రాఫిక్ గురించి తెలుసుకుని అన్నీ మనం ముందుగానే మనం వెళ్తే నా ఒపీనియన్ ఏంటంటే, కొంచెం ఇవి లైఫ్ డిసైడ్ చేసే ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం త్వరగా రీచ్ అయితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు కూడా చాలా మంది స్టూడెంట్స్ 5 minutes లేట్కి వెళ్ళడం, 10 minutes లేట్కి వెళ్ళడం, తర్వాత బాధపడడం అన్నీ జరుగుతున్నాయి. సో ఓకే, మరి బాగా రాసిన వాళ్ళకి సీట్ వస్తుంది, ఓకే అంతా బాగున్నది. మరి రాళ్ళ విషయం ఏంటండి? సో అదే ఒక క్వశ్చన్లో, అదే కన్ఫ్యూజ్లో లాస్ట్ ఇయర్ అయితే నేను ఉన్నాను. సో ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకుని నేనైతే ఎంబీబీఎస్కి అయితే వచ్చాను అబ్రాడ్లో. సో ఇండియాలో నీట్ రాసి సీట్ వస్తే ఎంబీబీఎస్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో, అది ఎంత కొంచెం ఈజీగా ఉంటుందో మీకు తెలుసు. ఈజీ అంటే మీన్ కాస్ట్ ఆఫ్ స్టడీ కానీ. సో అదే ఇండియాలో మనం సీట్ రాకుండా ఎంబీబీఎస్ చదవాలంటే అది ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. చాలామంది ఐడియా ఉంటుంది. ఇయర్లీ అది కోర్స్ ఎంత కంప్లీట్ అయ్యేటప్పటికి 1 crore 70 lakhs 80 lakhs అయితే అవుతుంది. సో నేను అంత పెట్టుకోలేను కాబట్టి నేను అబ్రాడ్ని అయితే చూస్ చేసుకున్నాను. ఆప్షన్ అయితే ఎంబీబీఎస్ చేయడమే నీ ఆప్షన్ అయితే ఇంకో ఆప్షన్ కూడా ఉంది, అదే అబ్రాడ్ ఎంబీబీఎస్. సో ఇండియాలో నీట్ రాకపోయినా పర్లేదు, క్వాలిఫై అయితే చాలు, మనం అబ్రాడ్లో ఎంబీబీఎస్ అయితే చేయొచ్చు. సో నేనైతే ఇక్కడ ప్రాసెస్ ఏంటి, అసలు ఇక్కడ ఎలా ఉంటుంది అనేది A to Z ఇన్ఫర్మేషన్ నీ వరకు నేను అందిస్తాను. సో నువ్వు రెడీగా ఉండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని A to Z ఇన్ఫర్మేషన్ అయితే నీ వరకు నేను చేరిస్తాను. ప్రతిదీ మనం మాట్లాడుకుందాం. ఈసారి నుంచి డైలీ 2 daysకి ఒకసారి ఈ ఛానల్ అయితే వీడియో వస్తుంది. ప్రతిదీ మనం ఈ ఛానల్ ద్వారా నీతో నేను మాట్లాడతాను. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకైతే షేర్ చేయి. డాక్టర్స్ జర్నీ ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో చెప్పాల్సిన చెప్పాను, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. సో స్టే ట్యూన్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతుందో, మెయిన్గా ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి, ఎవరైతే వాళ్ళ అంబిషన్ అయితే అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ ఛానల్ షేర్ చేయండి. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటే అక్కడ ఎటువంటి మనం ముందుగానే తెలుసుకోవాలి, ఎటువంటి విషయాల గురించి మన అవగాహన ఉండాలి అనేది యూట్యూబ్ ఛానల్ ద్వారా డైరెక్ట్ నీకు నేను అయితే అందిస్తాను ఇన్ఫర్మేషన్ని. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. మరి ఉంటాం, మరి బాయ్.